కళ్యాణోత్సవానికి గాను పేర్లు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. వేంకారో అమృతబీజం తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాద్రిరితి స్మృతః అంటూ వరాహ పురాణం ఈ వెంకటాచల పర్వత మాహాత్మ్యాన్ని తెలియజేస్తోంది. వేమనగా పవిత్రమైన అమృతమని, కట అనగా అనంతమైన సంపదలకు నిలయమని, వెంకట అంటే అమృతమయమైన అనంతమైన సంపదలకు నిలయం ఈ వెంకటాచలమని వరాహ పురాణం వివరిస్తోంది. అటువంటి వెంకటాచల పర్వతంపై ఈ ఏకాదశి తిథి రోజున అభిజిత్ లగ్నంలో ఉభయ నాంచారులతో శ్రీవెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా కళ్యాణోత్సవ కైంకర్యానికి వెంకటరమణ కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. సమస్త భక్త జనులకు అభయప్రదానం చేయడానికి శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రతి నిత్యము జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో
ప్రప్రథమంగా స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. విఘ్నం నిఘ్నం సతం సక్సేనందమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శృతిస్మృతినదే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీఘ్నోర్నవం. ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః స్వహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం సుపదోస్య దేవస్య భవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మ అంగం స్థండిల పరిధి పరిస్నా సర్వోక్తం ద్రవశుద్ధత్తం శాంతత్వం సగపుణ్యవాచకర్మ ఋషి. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్సరస్వరిభూర్దేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదేశ్యే గృహామృతాం చర్గం శర్మ. ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దర్శాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్వీ ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణావాప పశువాపో నమాపో దమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజగుష్యాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భువస్వరాపో. అస్మిన్ కుంభే గంగా సతిథ్రావాహయామి యదేశదంబరణే సహస్రం జ్ఞాపాశావిదా పుత్ర తేభ్యోంద్రస్యత్ విష్ణుర్విశ్వే దేవా ముంచంతమృతస్య. అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ఏతే ప్రోదస్త్రోత్రయాభరణ ఉపవీత పుష్పగంధదౌదివలంకరార్థాః ఇమేక్షా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాన్ సగరమణాన్ నిర్ఘ్నేన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చ దుర్బాహుం శంఖచక్రసమన్వితం జ్యాపతిం సంకేతం పుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాంకమచ్చేత్. ఆగ్నేయోస్మాద్దామేత్తాశ్వేదాత్తం ఏతోత్సంభో వైరాజంతే సతన్నిధత్తాం ప్రేక్ష్యాం దిశాభిధానామనాదిః యామే స్థాన్ దందాన్ దాతు. ఓం భూ పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీ విశ్వక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం ఆచమనీయం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ సవిర్వారస్య విశ్వక్సేన పూజనం. భగవద్బ్రహ్మనాథ పుణ్య పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతు వాపాన్ శామ్యంతు వాయితే. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు వాపాన్ శామ్యంతు వాయితే. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు వాపాన్ శామ్యంతు వాయితే. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతనతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రైధానదేవతం సమూఢమస్సభాగుంసరే त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतो आवृतानि वस्वसै इन्द्रस्यैर्जसखा तद्विष्णोः परमं पदकं सदा वसन्ति सूर्यः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तरस्य द्रविणोदा सरिस्सप्रेगं सदे द्रविणोदा वीरवद्विषण्णो द्रविणोधारा आस्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भक्कुरुतोपविशम् यदा वै सूर्य उदयति अथ नक्षत्रं नयति यावत् तत् सूर्यो गच्छेति यत्तदहन्यं पश्येति तावत् कुरुते यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते. ओं भूवति भूरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिपरिश्राश्रोक्तन्त्रवशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचरणि पुण्यां भ्रवन्तो अभ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां भ्रवन्तो अभ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तो अभ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु. स्वस्तिनीन्द्रोर्धस्वासनः पूषा शुवेदाः स्वस्ति नस्तार्क्षरिष्ठनेमि स्वस्ति न बृहस्पति ददातु. ओं भूवति भूरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिपरिश्राश्रोक्तन्त्रवशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचरमणि स्वस्तिं भ्रवन्तो अभ्रवन्तो कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तो अभ्रवन्तो कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तो अभ्रवन्तो कर्मणे स्वस्ति. विद्यास्वाव्येनं स्वं सद्यां तरन्देवं मित्रधेयन्नोऽस्तु. अणोराधान् हविषा वर्धयन्तः शतञ्जीवं सदस्वीराः. ओं भूभवति भूरोक्तिष्ठायामस्यां
శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం సండిల బలిబలిస్నాశ్రోత్తంత్రవశుద్ధం శాంతత్వం సపుణ్యావాచకరుణి వృద్ధిం భ్రంతో అభ్రంతో కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతో అభ్రంతో కర్మరుద్ధతాం కరుణరుద్ధిం భ్రంతో అభ్రంతో కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యాః సమృద్ధి ఆపోహిష్టామయోభోస్థానం ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్వతమార్ధస్తస్య భాజేతేన ఉషతిరివ మాత్రः యస్మారంగమావోయస్య క్షయాయ జన్మధ आपो जनेधाजनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्य भोजाः सुन्दरः अग्नेयागर्भं दद्रे विरूपास्थानाभस्सगुश्चना भवन्तु पवमानस्य वर्जिनः पवित्रेण विचर्षणिः यः पोता सवनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतगुम्रणो यत्ते पवित्रमर्चसि अग्ने वेदमन्तरा ब्रह्मदेन पुनीमहे बाभ्यान् देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागाति यस्यै बह्वीस्तनुवा विदवृष्टाः तयामदन्तसतमार्जेषु वयग्गुस्यां बतरीणां वैश्वानरोरसुभिर्माप्नातु वातः प्राणेने शिरोमयो भूः द्यावावद्वीपसापयोभिः ऋतावरी अग्ने मापुनीतां बृहद्भिस्सवितस्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाणीरध्येति ऋषिभिः संवृतमृसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पर्मदोधकं पावमाणी स्वस्तेनीः ऋतुगाहि भयस्वतीः ऋषिभिः संवृतोऽर्थः ब्राह्मणे समृतं येन देवाः पवित्रेण आत्मानं प्रणते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेति सहमाप्नातु सोमस्वस्यावरणसमीच्या यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञमदे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषजं शन्नो अस्तद्विपदेः शञ्चतुष्पदे ओम शांति शांति शांतिः प्राचान्ति देवार्तिजा मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरा मार्जयन्तां प्रतीच्यां दिशग्रहाः पशवः मार्जयन्ताम् उदीच्यां दिशा भोषधयो वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञवतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तोऽस्पदे प्रजानि हस्मान् स्वावेश्वानिमिव भवानः यत्ते महे प्रजन्नो षष्ठने दद्वदे शञ्चदुष्पदे वास्तोऽस्पदे शग्मया संसदाते सक्षिमि शरण्या गात्मत्याः आवह क्षेमौत्यागे वृन्नो यूजं पातु स्वस्तिभिस्सदानः अमेवः वास्तोऽस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा ससेवयेदिनः अनोरणीयान् महतो महीयान् आत्माग्भायान् नीतोऽस्यन्तो तमः कथं वत्सति वीतशोको धातः प्रसादान् महिमानमीशम् सप्तः प्राणाः प्रभवन् सप्तार्च समिद सप्तजिह्वाः सप्त इमे लोकाय शरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाः तेनेषु बोधा तिष्ठत्यन्तरात्मा वृणान्मा सक्षनान्मा पुनः पाद्याचं समर्पयामि यदा वासा गुडभरणनिवेदयां ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वशान्तिकरं सर्वदुःखोत्साधनमुत्तमं राज्ञो राष्ट्रस्य सुखदा आयुरारोग्यवर्धनं प्रजानां वासुदेवस्य कल्याणाराधनं महतु इमं देवादयः सर्वे विष्णोरुत्सवमुत्तमम् శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య పెళ్లి కొడుకుగా ఏడాది పొడవునా ఉత్సవాలతో అలరారేటువంటి దివ్య తిరుమల క్షేత్రం. ఎందుకండి ఇన్ని ఉత్సవాలు, నిత్య కళ్యాణోత్సవాలు అంటే భగవదాలయాలలో జరిపేటువంటి ఉత్సవాలు లోక శాంతిని, ప్రజలకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, రాష్ట్రాలు రాజ్యాలలో ధన ధాన్య సమృద్ధిని, శాంతిని కలిగిస్తాయి. కాబట్టి ఉత్సవం చేయగానే భగవానుడు సంప్రీతుడై సమస్త జనులకి సమృద్ధిని, సస్యవృద్ధిని, మాంగళ్యాన్ని,
సర్వసంపల్లాభాలను అనుగ్రహించేటువంటి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో అశుభ పరిహారమైపోయి సమస్త దేశ శాంతి సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది. కాబట్టే వేదాలు ప్రతిపాదించినటువంటి విధంగా ప్రతినిత్యము స్వామివారికి అనేకమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా విశ్వక్సేనుల వారి ఆరాధన, వరుణదేవుడి ఆవాహన, పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. విష్ణువాలయాలలో పంచానాం స్థాపనం నిత్యం శాంతి పుష్టి సుఖప్రదం అన్నారు. అంటే విష్ణువు ఆలయాలలో పంచబేరాలను ఆగమోక్తంగా ప్రతిష్ఠించి ఆరాధించాలి. తద్వారా లోకానికి క్షేమము, శాంతి, యోగము కలుగుతుంది. బేరము అంటే విగ్రహము అని అర్థం. శ్రీవైఖానస భగవత్ శాస్త్రంలో కౌతుక బేరము వెండి విగ్రహమైనటువంటి భోగ శ్రీనివాస మూర్తిగా ప్రతిష్ఠింపజేస్తే మూలబేరంగా మనకి అసలైనటువంటి స్వామి ఆనంద నిలయ విమానం యొక్క గర్భస్థానంలో స్వామివారు స్వయం వ్యక్తమై ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ప్రతి నిత్యము స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిగా స్వీకరిస్తూ ఆయనని ఉత్సవ బేరంగా కీర్తిస్తారు. వైవాహికోత్సకర్మాంగం ప్రతిదేవత పూజాంచకరిష్యే. ఓం శుచీవో హవ్యాం షణ్ణోన్ సత్తాం తపసోర్జర్తాం స్వయంభరగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి, సహస్రేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. పరిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదం ఆర్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవేంద్రనరుణః స్వస్తి భూషామసరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తేః వాయుం పభ్వామహే సోమం స్వస్తి భువనస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తే ఆదిత్యాసో వంతనః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః మంత్రిభువః స్వస్తేః స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో హితేకృధి స్వస్తి బంధామనుచరేం సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసగం సంవత్సరం బృహద్యసోనాం వారుహేమ అంహోం చ మాంగిర సంజయన్ చ స్వస్త్యాః త్రేయం మనసా జదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్భృత్యులై పరమాన్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ ఘనరాజశంభు నిజమై వర్ధిల్లు నారాయణ అంటూ మనమందరం ఆ జగన్మోహనాకారుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ మానసికంగా స్వామిని అర్చిస్తూ స్వామికి జరపబడుతున్నటువంటి రక్షాసూత్ర బంధన కార్యక్రమాన్ని భక్తితో వీక్షిద్దాం. శ్రీవైఖానస సంహితలో ఆలయంలో జరిగేటువంటి వైదిక క్రియలకు ఉపయోగించేటువంటి హోమగుండాలు 5 రకాలుగా చెప్పబడ్డాయి. వీటినే పంచాగ్నులు అంటారు. అంటే అమూర్త్యారాధనకి వినియోగింపబడేటువంటి ఈ పంచాగ్నులు సమూర్త్యారాధనలోకి వెళ్ళేసరికి పంచమూర్తులుగా భాసిల్లుతాయి. అంటే
పంచమూర్తులు పంచ అగ్నికి ప్రతీకగా ఉంటాయి. కాబట్టి మహావిష్ణువు ఆలయాలలో ఉండేటువంటి ధ్రువబేరము, స్నపన బేరము, అదేవిధంగా ఉత్సవ బేరము, బలిబేరము, ఆ తదుపరి కౌతుక బేరం అంటూ 5 రకాల మూర్తులకి విశేషంగా అర్చనలు నిర్వర్తిస్తూ ఉంటారు. శ్రీవారి గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పంచమూర్తులతో పాటుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు, శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి వారు, సుదర్శన చక్రము, అనేకమైనటువంటి సాలగ్రామాలకు నిత్య కైంకర్యాలు నిర్వహింపబడుతుంటాయి. అయితే ఈ పంచమూర్తులలో ఆదిమూర్తి విష్ణువు అయితే ఆ తదుపరి క్రమంగా 4 రూపాలు విష్ణువు, మహావిష్ణువు, సదావిష్ణువు, వ్యాపి నారాయణమూర్తులుగా ఉంటారు. విష్ణువు అంటే మూల విరాట్ స్వామివారు, అసలు స్వామివారు. అలాగే పురుషస్వరూపం అంటే భోగ శ్రీనివాసమూర్తిగా, సత్యస్వరూపుడిగా మలయప్ప స్వామి, సదా విష్ణువంశమే అయినటువంటి అచ్యుత స్వరూపంగా ఉగ్ర శ్రీనివాసుడు, వ్యాపినారాయణ అంశంగా కొలువు శ్రీనివాసుడు, ఇలా సమస్తమైన గుణాలు, ధర్మ, జ్ఞాన, ఐశ్వర్య, వైరాగ్యములకు ఈ విష్ణువుతో కూడిన 5 మూర్తులు పంచవ్యూహాలుగా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాలుగా శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంటే ఆలయాలలో జరిగేటువంటి ఉత్సవాలు కానీ, కైంకర్యాలు కానీ, యజ్ఞాలు కానీ, క్రతువులను గురించి తెలుసుకోవాలంటే వేదశాస్త్రాధ్యయనం అవసరం. కాబట్టి వాటిని క్షుణ్ణంగా పఠనం చేసినటువంటి, సమంత్రకంగా ఎంతో నిష్ఠతో చదివినటువంటి శ్రీవైఖానస పండితులు కానీ, అదేవిధంగా వేదమూర్తులైనటువంటి వారు కానీ, వారు చెప్పిన విధంగా, ఎందుకంటే మనమందరం కూడా వాటిని చదివేంత శక్తి సామర్థ్యాలు భగవంతుడు మనకు అనుగ్రహిస్తే అటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారి చేత స్వామివారికి జరుపబడే సమస్తమైనటువంటి ఉపచారాలు, క్రతువులు, ఉత్సవాలలో పాల్గొంటూ హాయిగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా సత్వరమే పొందడానికి మార్గాన్ని ఏర్పరిచారు మన మహర్షులు. అటువంటి మహర్షులు చేసినటువంటి ఉత్సవాలలో స్వామివారికి అత్యంత ప్రియమైన కళ్యాణోత్సవంలో కైంకర్యపరులు ఇప్పుడే స్వామివారి దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి సమస్త జగత్తుని కూడా రక్షించమంటూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ స్వామివారి యొక్క కళ్యాణోత్సవ క్రతువులో ఎంతో నిష్ఠాగరిష్టతతో స్వామివారికి నిత్యము కైంకర్యాన్ని నిర్వహించేటువంటి శ్రీవైఖానస కైంకర్యపరులు అందరూ కూడా స్వామివారి కళ్యాణ వేదిక పైకి వేంచేపు చేశారు. అదిగో శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు అర్చక స్వాముల వారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి సమర్పణ చేశారు. అక్కడ సమస్తమైన ఉపచారాలను ఇరువురు నాంచారులకు కూడా సమంత్రకంగా సమర్పిస్తూ ఉన్నారు. ఆ తదుపరి సమస్త లోకాలకు శ్రేయస్సుని కలిగించేటువంటి కళ్యాణోత్సవ సంరంభంలో ఎటువంటి ఉపద్రవాలు, విఘ్నాలు రాకుండా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని పూర్తి చేసేటువంటి శక్తిని ప్రసాదించమని అర్చక స్వాముల వారు కూడా ఈ రక్షాసూత్రాన్ని స్వీకరించబోతారు. మనందరం కూడా భక్తితో వీక్షిద్దాం. సమస్త జగత్తుకి, స్త్రీ జగత్తుకి రక్షణ ప్రసాదించమని ఆ భూదేవి అమ్మవారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అదిగో అక్కడ అర్చక స్వాముల వారు అమ్మవారి యొక్క వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని శ్రీదేవి అమ్మవారికి ధరింపజేస్తున్నారు. పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేశారు జగన్మాతలు. స్వామివారికి నిత్యాన పాయనులైనటువంటి ఇరువురు నాంచారులు కూడా ప్రతి నిత్యము ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో మాత్రమే స్వామి నుండి వేరుగా వేరొక స్వర్ణసింహాసనం పైన
భక్తులను అనుగ్రహించడం కోసం తమ భక్తులకు భాగవతోత్తములకు సమస్త కళ్యాణాలు సమస్త మంగళాలను అనుగ్రహించడం కోసం ఎంతో దయతో కరుణతో వేరొక సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. చూశారా? కన్న తల్లిదండ్రుల ప్రేమను తెలిసిన మనం జగత్తుకి మాతాపితరులైనటువంటి లక్ష్మీనారాయణులు ఆది దంపతుల యొక్క వాత్సల్యాన్ని అనుభవించగలుగుతున్నాం. ఈ కలియుగంలో పుట్టి కూడా అపార కారుణ్యమూర్తి శ్రీనివాసమూర్తి అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్విఘ్నంగా సమాప్తి చేయమంటూ ఆ కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి స్వామివారిని వేడుకుంటారు. అటువంటి స్వామికి ఈ రోజున జరుగుతున్నటువంటి ఏకాదశి తిథి అందున భౌమవాసరం కాబట్టి సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి స్వామివారి అనుగ్రహం మనమందరం కూడా పొందుదుముగాక. ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. వేదమంత్రోక్తంగా ఆలకిద్దాం. ఆఘార హోమ కర్మ ఋషి ఓం యతోన్మింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాచైర్వాహాన్ మోక్తు ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభివృతిభి మై దేవాద్రేణమాజంతా మయ్యా శిరస్తు మై దేవహూతి దేవ్యాహోతారామచంద్రపూర్వేష్టాశ్యామతన్వాసువీరాः మక్షీ జంతవ్యాన్ హవ్యాకోతి సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగా అంకతముచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం పాప్మానమజమానస్యంతు శివానస్సంతు ప్రదశ్చన్న మాతా పృథివీ తోకదాత పూతహదనేన సౌమ్యా శృణధ్వగం కృష్ణా హోతయించదే అష్టాబంధగం కృష్ణా పితోహరమ్యేణ దేవా సౌజన్య నిష్క్రియాః జాతవేద భువనశ్రేత హించతపసోజ నిషదేః అగ్నిమశ్వత్థాదేవ్యవాగం సమీగర్భార్జనే అన్వ్యామయో భూః ఉపావరోహజాతవేద పునఃసం దేవేభ్యో హవ్యమ్మణ ప్రజానన్ ఆయుఃప్రయాగమరేమస్మాదేః శ్రోదేది అనోదరోణి దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్వీమస్రవేణవ సబుద్ధ్యామాసృష్టాశ్చోన్మతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః యదమాసనం సోమో ధేనం సోమర్వంతమా సోమో వీరం కర్మణం దాతు సాధన్యం విచ్చగం సభయం పితృశ్రవణమేదాదస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమస్సేదమానస్సనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావర్ధేతన్నాగసవిశేషమానోస్తు సప్తర్షీణాం సుతాం మిత్రలోకస్తత్రివం యజ్ఞమజమాంశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావర్ధేతన్నాగసవిశేషమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలోకస్తత్రివం యజ్ఞమజమాంశదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్వ వైష్ణవ్యే స్వగ్నియేః స్వవాయుభూతే స్వ విష్ణోర్మనసా భూతే స్వగ్నిస్వ పావనేస్తః పరశర్వైత్రేః స్వవైష్ణవ్యో దేవసవితప్రసప్నా తుచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్రస్మిరాపో దేవీరగ్రే పువోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రో నిస్తూర్యే యూజమింద్రమిద్ధం స్తూర్యే ప్రోక్షదాస్తా విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతా విష్ణోస్తు భోసి పశ్చిమస్సు దత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భోసి ధ్రువాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దేవేభ్యः సుందస్వ బ్రహ్మణ్ణపః ప్రణేష్యామి యజమానవాతమిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధేతన్నాగస్సు యజమానోస్తు సప్తర్షీణాగం సుగతాం మిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ సోమాపః ప్రణేష్యామి యజమానవాతమిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధేతన్నాగస్సు యజమానోస్తు సప్తర్షీణాగం సుగతాం మిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ కోవః ప్రణయతు సోః ప్రణయత్వాపో దేవీ ప్రణయానగ్నిగం సగం సాధయంతునః దక్షప్రదో బ్రాహ్మణ్ తీర్థేన ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం అగ్నిమావాహయం సోమమావాహయం సోమమావాహయామి అగ్ని సోమమావాహయం ప్రజాపతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం సోనావాహయం మరుతమావాహయం రుద్రాణావాహయామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయామి కక్షదే సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠండపామింద్రాష్ఠండపామిజ్ఞేష్ఠండపామి సోమాష్ఠండపామిజ్ఞేష్ఠండపామి సోమాష్ఠండపామిజ్ఞేష్ఠండపామి సోమాష్ఠండపాగ్నిశోమాభ్యాంజష్ఠండపామి ప్రజాపతిష్ఠండపామి బ్రహ్మణేష్ఠండపామి ఇంద్రాష్ఠండపామి సుభ్యోష్ఠండపామి రుద్భ్యోష్ఠండపామి రుద్రేభ్యోష్ఠండపామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువేష్ఠండపామి మిత్రాష్ఠండపామి మృణాష్ఠండపామి ఆదిత్యేభ్యోష్ఠండపామి శుభ్యాంజష్ఠండపామి పూష్ణేష్ఠండపామి కక్షాష్ఠండపామి కక్ష సోమాష్ఠండపామి ఔపాసన యజ్ఞాష్ఠండపామి యజ్ఞదిశ్వేభ్యో దేవేభ్యో జ్యేష్ఠండపామి
सर्वदेवेभ्यो शृण्पामि आज्यं त्रिपुतिश्रियां चिरं त्रिपुतिश्रियामि अग्ने ज्योतिषि समिधस्य स्वाहा अमृतं सुवारणमसि अन्ततं रक्षान्तरतारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सोत्सुरस्य स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सोत्सुरस्य स्वाहा देवस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण सोत्सुरस्य स्वाहा मूलाग्राभ्यङ्कतं स्पर्शयित्वा अध्यक्ष अक्षता च दर्भिरिमामे शतञ्च सहस्रञ्च आयुधञ्च नीतञ्च प्रेतञ्च अद्भुतञ्च निर्भुतञ्च यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेये नमः जातवेसे नमः सहोसे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मनस्वा नमतेन मनस्वा सरस्तेन मनस्वा देवसवितप्रसवा श्रेष्ठशतसहस्राः नितमक्षमर्भदमानया ऐन्तेद्मात्मा जातवेदस्तेनेद्धस्ववर्धेवध्यजास्मान् प्रिया पशुब्रह्मोत्सेनान्नाद्यन् समेधया अस्मिन् अवपातनाग्ने ब्रह्मन् संविद्धमादासे आधस्वास्मेध स्वाहा वायुव्यादाग्नेयन्तं प्रजापतये स्वाहा निरुद्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा उपासने यज्ञाय स्वाहा यज्ञे देवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या त्रिंसावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूवति पुरोक्तष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वमन्त्रिपर्यातनात् प्रायश्चित्तार्थमतो देवादि वैष्णवं होषि ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः ओं मतो देवावन्तनतो विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वागं श्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो अवधानपश्ये इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वजक्षरादग् स्वाहा तद्विप्रासो विन्यमोजार्ध्रुवागं दत्सविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः गोविंद गोविंद यनि कोलुवरे गोविंदायनि कोलुवरे गोविंद गोविंद यनि कोलुवरे गोविंदायनि कोलुवरे गोविंद गोविंद यनि कोलुवरे हरियच्युतायनि आडरे पुरुषोत्तमायनि पोगडरे हरियच्युतायनि आडरे पुरुषोत्तमायनि पोगडरे परमपुरुषायनि पलुकरे सिरिबरयनुचुनु चलगरे जनुलु परमपुरुषायनि पलुकरे सिरिबरयनुचुनु चलगरे जनुलु गोविंद 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 यनि कोलुवरे
तस्य अग्ने भाजीवमाः मोदः प्रमोद आनन्दः मुष्कयोर्नितस्वः सुत्यैव काम्यस्तृप्याणि दक्षिणानां प्रतिगृहे घृणाहि घृतवती सपितराधिपत्यै पयस्वतीरञ्जराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निघोरास्तेषाना साधोयामणोता बृहस्पतिर्मातरिस्रोतवायुस्सन्धवाना माताधिनो गृह्णन्तु इष्टम्बो दिवो वरुणः पृथिव्यास्तेषाना जगतो विष्णुपत्नी श्रोतस्मात्तादिकं कर्मणि मेण सूत्रदं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः श्रुतिस्मृतिर्दि पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परमशक्त्या अभ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावरुणेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्ड सुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिऋतिवरुणवायु कुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरा सर्पदधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्च सागरान्मलिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमणे सशदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीरावृतभद्राश्वकेतुकमालकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रातिप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामासङ्घातपगालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षास्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्वग्रसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टामतराप्ताप्तोर्यामशान्तमणवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामिर्चावतारस्वरूरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्ठादिवित्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बालस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरस बालस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय
కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాణారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వ వైదుల పంచార్షే పురాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మినరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభర విశ్వరూప సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలావతీః కన్యాదానసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీవైఖానస అర్చకవరేణ్యులు ఇప్పుడే ఉభయ కన్యాదానాన్ని తాళపాక వంశీకుల చేత జరిపించారు. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనం స్వామి పుష్కరిణీ స్నానం త్రయమత్యంత దుర్లభం. వెంకటాచల క్షేత్రంలో వెలసి ఉన్న స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటువంటి భాగ్యము, అదేవిధంగా ఏకాదశి వ్రతము, విష్ణు సహస్రనామ పారాయణము, సద్గురువుల యొక్క పాదసేవనము చేసేటువంటి మహద్భాగ్యాలు అత్యంత దుర్లభాలు. అసలు భూమిపైన మానవుడిగా జీవించడమే దుర్లభం. ఒకవేళ మానవుడిగా జన్మించిన సద్గుణాలతో జీవితాన్ని కొనసాగించడం మరింత దుర్లభం. అటువంటి సద్గుణాలతో జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, అందున ఈ రోజున షట్తిల ఏకాదశి, పుష్య బహుళ ఏకాదశి రోజున స్వామివారికి ఉభయ కన్యాదానాన్ని జరిపించడం, ప్రత్యక్షంగా పాల్గొనడం, వీక్షించడం, శ్రవణం చేయడం, స్వామివారి నామాన్ని మననం చేయడమే సాక్షాత్తు వైకుంఠమే. అంటే వైకుంఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే శ్రీమన్నారాయణుడికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని ఈ రోజున మనమందరం కూడా చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు అందరూ పొందగలిగారు అంటూ కన్యాదాన మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేసేటప్పుడు మనందరం కూడా ఆ ఫలితాలను విశేషంగా వింటూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలు, గోత్రాలు, వారి యొక్క ఋషులు, అదేవిధంగా వారి యొక్క తండ్రి యొక్క నామాలను కూడా మనం తెలుసుకున్నాం. అక్కడ అంటారు, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అన్నారు.
ఒక కన్యాదానం జరిపించేటప్పుడు సాధారణంగా కనకాభరణాలు, అన్నీ స్వర్ణాభరణాలు అంటే బంగారు ఆభరణాలను ధరింపజేసినటువంటి కన్యను దానం చేయాలి. వేరే ఆభరణాలు ధరించకూడదు కూడా. అంటే అటువంటి కన్యాదానాన్నే సాలంకృత కన్యాదానం అంటారు. అలనాడు జనక మహారాజు కూడా ఇయం సీత మమసుత సహధర్మ చరీతవ అంటూ రాముని యొక్క, శ్రీరామచంద్రుని యొక్క చేతిలో సీతామహాసాధ్వి యొక్క చేతిని పాణిగ్రహణం చేయిస్తూ కన్యాదానాన్ని జరిపిస్తూ అక్షతలను నీళ్లను కూడా వదిలిపెడతాడు. ఏ కన్యాదానాన్నైనా మనం అక్షతలు నీళ్లు వదిలి జరిపిస్తూ ఉంటాం. కాబట్టి సాలంకృత కన్యాదానము అంటే ఏమిటయ్యా అంటే సాలగ్రామాలు దానం చేస్తారు, కన్యను దానం చేస్తారు, రకరకాల దానాలు మనం ప్రస్తుతిస్తూ ఉంటాం. కాబట్టి కన్యాం స్వలంకృతాం సాధ్వీం, ఎటువంటి అమ్మాయిని దానం చేయాలి? సాధ్విగా అంటే చెప్పిన మాట వింటుందయ్యా, సుశీలాయ సుమేధసే, మంచి తెలివితేటలు గల కన్యామణి, సుశీల, ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే, ధర్మకామ అర్థాలను సిద్ధింపజేసుకోవటంలో నీకు సహధర్మచారిణిగా ఈ కన్యామణి మనగలదయ్యా అంటూ తెలియజేస్తున్నారు. ఎవరి ప్రీతి కోసం చేశారు అంటే ప్రీణాతు కమలాపతి అన్నారు. లక్ష్మీనారాయణులు సంతోషపడే విధంగా విశ్వంభర సర్వభూత, విశ్వంలో ఉండేటువంటి సమస్త భూతకోటికి సాక్షిణ్య సర్వదేవత, సకల దేవతలు సాక్షిగా ఇమాం కన్యాం ప్రదాస్యామి అన్నారు. ఇంతమంది అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, సమస్త దేవతలు సాక్షిగా, సమస్త భూతాల సాక్షిగా, భూమాత సాక్షిగా కన్యాదానాన్ని సాలంకృతంగా జరిపిస్తున్నామయ్యా అంటూ తాళ్లపాక వంశీకులు స్వామివారికి మనవి చేసి కన్యాదానాన్ని జరిపించారు. ఉభయ దేవేరులను కన్యాదానం చేశారు. శ్రీదేవి అమ్మవారి గురించి తెలియజేస్తూ మూల ప్రకృతి రూపాం అయోనిజాం భృగు సంకల్పతనయాం అన్నారు. అయోనిజాం అంటే ఆ తల్లి మనలాగా పుట్టిన తల్లి కాదు కదా. భృగు మహర్షి యొక్క సంకల్పం చేత భార్గవిగా ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ మూల ప్రకృతి అంశ, ప్రకృతి రూపమే అమ్మవారు. అటువంటి శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం అన్నారు. భార్గవస గోత్రోద్భవి ఆనందగుణాత్మికాం బహుశ్యామలాంగిం, చాలా సుకుమారమైనదయ్యా మా అమ్మాయి. ఆనంద గుణాలు అంతా ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, ఆహ్లాదం, సమస్త గుణాలకి కూడా ఆనందప్రదాయకిగా ఉంటుందిట అమ్మవారు. అత్యంత మనోహరి, చాలా సౌందర్యంగా మెరుపులీనుతూ, వెలుగులు చిమ్ముతూ, వెలిగిపోతూ సమస్త లోకాలకి కాంతిని ప్రసరింపజేయగలిగినటువంటి తల్లి కదా. మరి అత్యంత మనోహరే, అత్యంత సౌందర్యవతి అన్నారు. చాలా సౌందర్యం. మనోహరి అంటే మనస్సులను హరిస్తుందిట ఆ జగన్మాత. సౌందర్యవతి అంటే అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలి 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 అనిపిస్తూ ఉంటుందిట. అటువంటి కన్యామణిని లక్ష్మీనారాయణ ప్రీతి కోసం అంటూ స్వామికే అక్కడ చెబుతున్నారు. ఆయనే కదా లక్ష్మీనారాయణుడు. ఆయనకే లక్ష్మీనారాయణ ప్రీతి కోసం ఈ కన్యాదానం చేస్తున్నాము అంటున్నారు. స్వామికే కన్యాదానం. చూడండి ఎంత స్వామికి అపారమైనటువంటి భక్తవాత్సల్యం లేకపోతే ఈ కళ్యాణోత్సవ క్రతువుని ప్రతినిత్యము, ఒకవేళ ప్రతినిత్యము గనక కళ్యాణోత్సవంలో భక్తులందరికీ పాల్గొనేటువంటి భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహించారు. లేకపోతే అతి కొద్ది మంది మాత్రమే స్వామివారికి కళ్యాణాన్ని, కన్యాదానాన్ని చేయగలరు కదా. చాలామందికి పుత్ర సంతానం ఉంటుంది. స్త్రీ సంతానం లేనటువంటి దంపతులు ఎవరైనా అయ్యో
మనం కన్యాదానం చేయలేకపోయామే ఈ జన్మలో అనుకునేవాళ్ళు చక్కగా స్వామివారికి కళ్యాణోత్సవ కైంకర్యాన్ని జరిపించి కన్యాదానాన్ని హాయిగా ఆ శ్రీమన్నారాయణుడికే జరిపించి ఆ భాగ్యాన్ని పొందవచ్చు. తదుపరి మాంగళ్య ధారణ కార్యక్రమం. ప్రజాపతిస్తామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమద్వై దత్వాయాధా సంవిపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయోచరద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్వమాయన్ భవంతు సత్యా సమిధాం శత్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్వామగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదా సంవిపరేతన మేధినీ దేవీ వసుంధరా సాధుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఐదేనుమనిస్వానుమతేనుమనిస్వాసరస్తేనుమనిస్వా దేవసవితప్రసవ అగ్నేతప్రథమో దేవతానాగం సోహస్య ప్రజామృతమతపాశాద్ తదేకం రాజావరుణోను మన్యతామధేగు స్త్రీపుత్రమహన్నోరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంకారహవత్య ప్రజామృతమతపాశాద్ తదేకం రాజావరుణోను మన్యతామధేగు స్త్రీపుత్రమహన్నోరోధాత్ స్వాహా ఇమమ్మే వరుణస్దేమద్వాజముడియా తాం వత్సరాజకే స్వాహా తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాశాః స్తేజమానో విర్భిః అహేడమానవర్ణే హవోదృశం సమాన ఆయు ప్రమోసి స్వాహా తన్నోగ్నే వృణస్య విద్వాన్ దేవసేడోభయాశ్రేష్ఠాః యజుష్టో పండితమస్సోషిడానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహా సత్యన్నోగ్నే మో భవతి నిధిస్యౌజుష్టౌ అవయక్ష్ణోర్నుమ్రాణో విహిమృడిం సుహో నిధి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాయతః అయాసన్ హవ్యమూషేయానో దేహివే జగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం స్వాహా ఓం భూర్భువ స్వాహా అదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూతివిరోక్తిమిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాకం లాజహోమం హోష్యే అయితే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా
देवसवितः प्रसुवां इमां लाजान्तिम आद्यं च अग्निकार्या मां लाजानौपामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नारिबब्रूते अग्नौ लाजानहोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहदेनाग्धेनोत्पर्जन्यस्य सुष्मेणो दस्तामृतागम् अनु विश्वावृत्वया विजं धारावधन्यायव अतिगाहे महेतुषः इमां लाजानौपामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नारिबब्रूते अग्नौ लाजानहोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहदेनाग्मृतेनोत्पर्जन्यस्य सुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानौपामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्युबब्रूते अग्नौ लाजानहोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहदेनाग्मृतेनोत्पर्जन्यस्य सुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्सुवः स्वाहा ऐतेन मुखस्था अनुमतेन मुखस्था सरस्तेन मुखस्था देवदेवताप्रासाभिः ओं भूतिपुरोक्तिष्ठायां स्वयं श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्वरमन्त्रपर्यादननात् प्राश्चात् नोतो देवादिवैष्णवं होष्ये ऐतेन मनिस्वा अनुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवदेवताप्रासाभां ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सुतां स्वाहा इदं विष्णुं चक्रमे त्रयधानदेवतं सम्मूढं स्वां सुरे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यां तदधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतः प्रधानस्येन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिव्यचक्षुरादग् स्वाहा तद्विप्रास विनिमोजाध्रुवागं तस्मिन् ते विष्णोरुत्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा एतेन मुखस्थः अनुतेन मुखस्थः स्वस्तेन मुखस्थः देवसवितः प्रासाभिः ओं भूतिपुरोक्तिष्ठायां स्वयं श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितं पुरुष्टात्तन्त्रं करिष्ये ऐतेन मनिस्वा अनुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितप्रसवाम् ओं यजस्कर्मणोतिरिदमिद्यानेन महाग्रम् अग्निष्ठार्थं करोतु स्वाहा अग्निः सृष्टकृते स्वधावतावतेनां कामान् समुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्ने नदाय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो दूताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनम् इन्दाभूदग्निस्तत्पुनरः जातवे रावजसे स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाजं रक्षाक्तमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमृद्धै स्वाहा आश्रावितमित्याश्रावितं षट्कृतमतिनोक्तं च अग्नि अतिरिक्तं कर्मणि अच्छेन अग्निपर्वान् प्रणीतकल्पेन स्वाहा तस्नस्ताक्षरिष्टिमिस्तना बृहस्पतिदातु स्वाहा यथोश्वशधीमे स्वाहा समिधस्तेजस्तेजमेधे स्वाहा यमस्य धीमत्योर्मे पाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाय स्वाहा सोमस्य धीमे चित्तमे पाय स्वाहा वायोर्धीमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाय स्वाहा सप्तते अग्ने समिधसप्ते स्वाहा सप्तर्ष श्रद्धामप्रियाणि सप्तहोत्रा श्रद्धात्वान्ति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं वोषधवनस्पतिं दर्भाशिष्टे भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधवनस्पतिगन्धर्भाशिष्टे जीर्णम् समन्तां भरुषावतेन समास्ते समृद्धि समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधसप्तैक्वा सप्तर्ष सप्तामप्रियाणि सप्तहोत्रा सप्तदात्वाजन्ति सप्तयोनिरावरणस्वागतेन स्वाहा पृथदान विद्वान् नष्टब्दतेन पूर्णमावतिञ्जहं मनसा प्रजापते स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्या स्त्रिप्यन्तां
ఓషధోనస్కందర్భాషేషిప్యంతాం యదక్షప్రదామః ప్రదామः సాక్షీమస్తత్రిప్యంతాం ఐతేనమగ్రస్తాస్తేమగ్రస్తాదిప్రాసాభిः పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సన్మే భూయాత్ స్వాహా ప్రాచాంధిదేవ ప్రాచ్యాం విష్ణోత్తరమసి సర్వాంతమూఖ్య అంత్యక్రోక్త ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామా భవోషధియోమృతాం పృషదయశ్చ దివం గచ్చతతో నోరుష్టిమేరయ స్వాహా శుద్ధంతాం దేవసదనం శుద్ధంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేద్ అగ్నిమారుతయోద్భుతి ఆదిత్య సోమో నమ త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం దేవానాం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతంచ వత్ససే త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ ఆపోహిష్టామయా భోస్తాన ఊర్జదాదన మహేరణాచిక్షే యోపస్ఫుటమార్తస్తస్య భాజేతేన పుషతిరియో మాత్రః తస్మాహరంగమాపోయ శక్ష్యా జన్మధ ఆపో జనేధాజనః యత్తేజ్ఞేతే శ్రీనాహం తేజస్య భూయా సమస్తేజ్ఞవర్చస్వీనాహం వర్చస్య భూయా సమస్తే అగ్నిహరస్యేనాహం హరస్య భూయాసం మయి మేధాం మయి ప్రియాం మయి అగ్నిస్తేజో దాత మయి మేధాం మయి ప్రియాం మయింద్రియంద్రియం దాతు మయి మేధాం మయి ప్రియాం మయి సూర్యోధ్రాజో దాతు జోక్షసూర్యందృశే యవదగాన్ మాతోర్నవాః ద్విభ్రాజమాన సరసమధ్యా సమాక్షోరో దాక్షసూర్యో ప్రసన్మతాప్నాతు ఓంచ మే సదస్య మే యజ్ఞోపదే నమశ్చ యత్తే హే న్యూనం తస్మై దేవదే తదస్మై తే నమః బాలకదంబా జగదంబా సతే నంబా పుష్పే నంబా హోత్రే నంబా పఠితారుభాగ్నే జాతవే సే భగవాన్ ప్రజ్వలితవో నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన నికృతంతభయా దేవాన్ పరిపూర్ణందాస్తమే ప్రాయశ్చిత్తాన్ యశేనాన్ హోమకర్మాత్మ్యాన్ వై కాయేన వాచా మనసేంద్రియర్వాధ్యాత్మనా ప్రతి స్వభావాత్ కరోమి యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేత్ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః అగ్నిభారం నివేదయామి అగ్నిపురుషాయ నమః గురోభారం నివేదయామి అగ్నిం ఆదిత్యం ప్రగచ్చ సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఆహా, ఈ పుష్య బహుళ ఏకాదశి భౌమవాసరం అభిజిత్ లగ్నమ సుముహూర్తంలో బ్రహ్మ, గరుడ, విశ్వక్సేన, నారద, గంధర్వ, ఏక్ష, కిన్నెర, కింపురుష, అష్ట దిక్పాలకాది దేవగణ సమూహంలో వారి సమక్షంలో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా శ్రీభూసతులతో శ్రీనివాసస్వామి వారి యొక్క కళ్యాణం నేత్రోత్సవంగా
శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహించి మాంగళ్య ధారణ జరిపించి లాజహోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించి స్వామివారికి అమ్మవార్లకు రక్షా తిలకాన్ని ధరింపజేసి వారణ మాయిరాన్ని జరిపించారు కైంకర్య పరులు. కోటికన్యా ప్రదానేన యావద్భూమి ప్రధానతః యత్ ఫలం లభతే దేహి తత్ఫలం శ్రవణాదరాత్. ఏ ఉత్సవం కారయంతి వైవాహం వెంకటేశితుః తస్యోత్సవే భవేద్రాజన్ వెంకటేశ ప్రసాదతః. స్వామివారి యొక్క కళ్యాణం కోటి కన్యా ప్రదానేన, కోటి కన్యాదాన ఫలము. ఈ కోటి కన్యాదాన ఫలము స్వామివారి యొక్క కళ్యాణోత్సవంతో సమానం. వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహము దానికన్నా అధికమే. అటువంటి కళ్యాణోత్సవంలో స్వామివారిని చూసారా, నూతన వరుడిలాగా క్రీగంట చూస్తూ ఉన్నారు అమ్మవార్లను, ఓరకంట చూస్తూ ఉన్నారు అమ్మవార్లు స్వామివారిని. ఆ ముగ్గురు దేవతలు కూడా నూతన వధూవరులులాగానే అక్కడ మనకి దర్శనమిస్తున్నారు. ఈ మాలా పరివర్తనానంతరం ఉభయ నాంచారులు కూడా స్వామివారికి చెరొక వైపుకు వేంచేపు చేస్తారు. మనందరం స్వామివారి పట్ల అనన్యమైనటువంటి భక్తితో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలవగానే స్వామివారు వెంటనే కదులుతారు, పలుకుతారు. కాబట్టి మనం నిర్లిప్తంగా కాకుండా ఇటువంటి మహద్భాగ్యాన్ని పొందాం మనం తెలుసుకోవాలి. మాయలో పడిపోయేటువంటి ఈ జీవాత్మని పరమాత్మకు చేరువ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వామివారి కైంకర్యం శ్రీవారి కళ్యాణోత్సవం. అదిగో ఉభయ నాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేశారు. ఆ తదుపరి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని శిరస్సుకి ఒక పట్టు వస్త్రాన్ని ధరించి జరిపిస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు